RTI Live News. Ask for right. ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంకి మండల పరిధిలోని తడ్కల్ పరిసరాల గ్రామాల్లోని ముర్కుంజల్ డోగ్ బన్సువాడ పీఎం దామరగిద్ద జమ్గి బి జమ్గి కె గణపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం డిపిఎం డాక్టర్ మల్లేశం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఎం కొనుగోలు కేంద్రాల్లోని పలు రికార్డులను పరిశీలించి వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వరి ధాన్యాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే తూకం నిర్వహించి రైస్ మిల్స్ కి తరలించాలని లకు ఆదేశించారు. సన్న రకం వరి ధాన్యం పండించిన రైతన్నలు డిపిఎంను వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు. సాయి సంఘం డెక్కన్ అనేది మురుకుంజాలు ఉంటుంది సార్. సాయి సంఘం జంగికి సార్. అయితే దాంట్లో ఎక్కువ శాతం డెక్కన్కి పోయింది సార్. కమిటీ చెప్పిన కమిటీ ముగ్గురు ఉన్నారు ఇక్కడ. సావిత్రి సవిత సుమాదేవి ముగ్గురేనా? సీఏ ఒకరు, ఇద్దరు కమిటీ అంతే. ఇద్దరేనా? సుమాదేవి సీఏ ఎవరు? సీఏ కమిటీ పొందిన టాబెంట్రీ వాళ్ళు చూస్తారు. ఓకే, ముగ్గురే ఇంత నైట్ వాచ్మెన్ పెట్టారు ఎవరినిడా? నైట్ వాచ్మెన్ ఉందా మేము? మేము కూడా ఇక గవర్నమెంట్ ఆదేశాలతో చేసుకున్నాం కదా సార్. ఏమంటే చేసినాం కదా మేము మీరు కూడా ఇక్కడ ఇంత సన్నం ఉన్నది వారు ఎట్లా అని మీరు కూడా రాసి పంపితే మా నిజం పడతారు కదా వాళ్ళు. మేము కూడా చెప్తాం, మీరు ఏంటి మేము తీసుకుపోతే ఏమన్నా మీరు చెప్తేనే. ఇప్పుడు మీరు కూడా మీరు రాసేయండి, మేము రాసి ఇస్తాము. మీదేమైనా సాయం అయితేనే కదా సార్ మేము ముంగడ పోనికి. మేము రాసి ఇస్తాము ఏమన్నా. మీరు కూడా మేము ఇక్కడ విజిట్ చేసినాము. సన్న వడ్లు ఇంత ఉన్నాయి ఈ కేంద్రంలో, రైతులు ఇక్కడ మా దగ్గర వచ్చారు, మేము కూడా ఇగో ఇంత ఉన్నాయని చూసామని మీరు కూడా రాసేయండి, మేము పోయి ఇస్తాం. మేము కూడా మేము అక్కడ ఇస్తాం, రిపోర్ట్ చేస్తాం మేము కూడా. ఎందుకంటే మేము మాకున్న ఆదేశాల ప్రకారం, గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇక్కడ దొడ్డియే తీసుకుంటారు. ఇక్కడ ఈ మండలంలో 7 సెంటర్లు ఉన్నాయి, 7 దొడ్డియే ఉన్నాయి. సన్నగి మండలికి ఇవ్వలేరు. ఇక్కడ బండి ఎక్కడ పోలే కదా సార్. మీరు అక్కడ ఇక్కడ బండి ఎక్కడ పోవాలి మీరు అది చెప్తేనే తెలుస్తుంది కదా. పై ఆఫీసర్ మరి అది బండి వేయకూడదు అంటే పండి వేయకుంటాం కదా. పండి చింత పరిచయం కాకుండా మరి మీరు చెప్తాను. ఇప్పుడు 105 హెక్టర్స్ చేస్తారు ఇక్కడ. 10 ప్యాడీ ఉంది, సన్నాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని రిపేర్ చేస్తాం. కానీ ఛానల్ ఇక్కడ ప్రాపర్ ఛానల్ అవ్వాలన్నమాట. అట్లా ఏదైనా దాన్ని చెప్తున్నాను. ఇదైతే కానీ ఇక్కడికి నాడికి మోసుకెళ్ళి ఆడికి మోసుకెళ్తాం సార్. బొకాస్గామ్కు తడకల్కి ఎంత దూరం ఉన్నది? ఇది పెద్ద ఊర్లో ఎట్లా లేదు, ఆడ ఎట్లా ఉంటది అంటే దీనికి ఏం పంటలు లేవు, పంటలు లేవు. ఏమున్నది గుద్దలో పెట్టబట్టి ఏం పని బొకాస్గామ్కు ఉన్నదంటే సెంటర్ తడకల్కు లేదంటే ఎట్లే కదా. లేకున్నా కానీ లోడ్ చేసి